వామ్మో, హిందీలో మనకి ఎంత క్రేజ్ ఉందా, మరి తెలుగులో మనల్ని ఎవడు దాకడెందుకు? ఓ, మన సినిమాలు చూడాలంటే బ్రెయిన్ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టాలి కదా. ఎన్ని రోజులు తెలుగులో టైం వేస్ట్ చేసుకున్నాను అనమాట. అర్జెంటుగా ఒక డైరెక్ట్ హిందీ మూవీ చేసి బాలీవుడ్ ని మింగేయాలంతే. హలో వినాయక్ గారు, అర్జెంటుగా మనం ఒక హిందీ మూవీ చేసేయాలి సార్. ఇప్పటికిప్పుడంటే కథ రాసేంత టైమో లేదు, ఓపిక లేదు. సో ఏదో సినిమాని రీమేక్ చేసేద్దాం సార్. ఎలాగో మా నిర్మాతల దగ్గర ఛత్రపతి రైట్స్ ఉన్నాయి, దాన్ని రీమేక్ చేసి దొబ్బుదాం. అబ్బబ్బబ్బా, ఎన్న థాట్ తలైవా. నాకు తెలిసి ఎప్పటి నుంచో మనోడిది బాలీవుడ్ కట్అవుట్ అనవసరంగా తెలుగులో టైం వేస్ట్ చేసుకుంటున్నాడు అనుకున్నాను. హలో గైస్, ఈ వీడియోలో మనం పోస్ట్ మార్టం చేయబోయే సినిమా హోమియోపతి. సారీ మన కాస్ట్లీ స్టార్ తన స్టెప్ మదర్ అలాగే వాళ్ళ బ్రదర్తో కలిపి ఒక హౌస్ లో నివసిస్తూ ఉంటారు. వాళ్ళ బ్రదర్ కి మన కాస్ట్లీ స్టార్ అంటే అస్సలు పడదు. అసలు మన తమ్ముడికి కాస్ట్లీ స్టార్ అంటే ఎందుకు పడదురా అంటే, మీ అమ్మ కాదురా మా అమ్మ అంటాడంతే. కరెక్ట్ గా అదే టైంలో ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ గొడవల్లో మన కాస్ట్లీ స్టార్ వాళ్ళ ఫ్యామిలీతో సపరేట్ అయిపోతాడు. వాళ్ళ ఫ్యామిలీ ఏమో మన కాస్ట్లీ స్టార్ ఆ మంటల్లో కాలిపోయడానికి ఫిక్స్ అయిపోయి వాళ్ళు కూడా వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు. దాని తర్వాత బయట పడిన జనాలు మొత్తం ఒక ప్లేస్ లోకి వెళ్తారు. అక్కడేమో ఒక విలన్ గాడు ఉంటాడు. ఈ ప్లేస్ లోకి ఎవడొచ్చినా నేను చెప్పిందే చేయాలి, లేకపోతే చంపేస్తాను అంటాడు. సో మన హీరో పోలీసుల చేత దెబ్బలు తింటూ, రౌడీల చేత తండ్రులు తింటూ అలా పెద్దోడైపోతాడు. ఒక్క నిమిషం సార్, యాక్చువల్ గా ఛత్రపతి సినిమాలో షార్క్ ఫైట్ ఉంటది. మరి మన కట్అవుట్ కి మినిమం డైనోసార్ అయినా లేకపోతే ఏం బాగుంటది చెప్పండి. అంత లేదు, డైనోసార్ కాదు కదా, దాని వెంట్రుకు కూడా తేడానికి డబ్బులు లేవండి మన నిర్మాత దగ్గర. వాట్, మీ సినిమాలో కాస్ట్లీ స్టార్ పెట్టుకుని బడ్జెట్ లేదంటారా? మీకు ఎంత కావాలో చెప్పండి, అర్జెంట్ గా ట్రాన్స్ఫర్ చేయించేస్తా. బాబు, ఇది మన నాన్నగారి ప్రొడక్షన్ కాదమ్మా. ఓ షిట్ మ్యాన్. పోనీలే, అట్లీస్ట్ సినిమాలో ఐటమ్ సాంగ్ అయినా ఉంటుందా? ఏం మాట్లాడుతున్నారు బాబు, దీనికి మీరు కాంప్రమైజ్ అయినా నేను కాంప్రమైజ్ కాదు. ఈ ఫైట్ లో ఐటమ్ సాంగ్ గ్యాప్ లోనే మన హీరో వాళ్ళ ఫ్యామిలీ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. అలా గవర్నమెంట్ ఎంప్లాయీ అయిన హీరోయిన్ ని కలుసుకోవడం, తన కోసం ఫైట్ చేయడం, ఆ అమ్మాయి ప్రేమలో పడిపోవడం, ఈయన ఫ్యామిలీ కోసం ఇన్ఫర్మేషన్ ఇచ్చేయడం మొత్తం జరిగిపోతాయి సార్. ఏంటి, హీరోయిన్ అప్పుడే పడిపోయిందా? మీరెవరు బాబు? మీరెవరు? కాస్ట్లీ స్టార్ బెల్లం బాబు. ఓ, అంటే మన గురించి మనం తక్కువ అంచనా వేసుకుంటున్నాం అనమాట. సరే కంటిన్యూ సార్. ఇంకా ఆ తర్వాత ఏముంది బాబు, లొకేషన్ షిఫ్ట్, అవతల కంట్రీ, ఒక పెద్ద భారీ సాంగ్. ఇంకా నెక్స్ట్ మన కాస్ట్లీ స్టార్ ఒక కాస్ట్లీయెస్ట్ హోటల్లో టీ తాగుతూ ఉంటాడు. పక్కనే బస్ లోంచి తన ఫ్రెండ్ చెల్లెలు పరిగెత్తుకుంటూ వచ్చి ఏడవడం చూసిన మన హీరో పరిగెత్తుకుంటూ బస్సుని చేసి గేర్ రోడ్ ని పీక్ పడదొప్పుతాడు. నీ యొక్క బస్సు ఆపమంటే ఆపుతాడు కదరా, గేర్ రోడ్ ఎందుకు పీక్ పడదొప్పుతాడు? నీ ఓవర్ యాక్టింగ్. కట్ చేస్తే ఆ ఏడిపించిన వాడు ఎవడు కాదు, మన కాస్ట్లీ స్టార్ తమ్ముడే. సో ఈ విషయంతో మన కాస్ట్లీ స్టార్ తమ్ముడిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి మొత్తం గుడ్డు కొట్టించేస్తాడు. దీంతో హట్ అయిన వాళ్ళ తమ్ముడు తన మదర్ ఫోటో పట్టుకుని మీ అమ్మ కాదురా మా అమ్మ అంటాడు. ఆ తర్వాత కాస్ట్లీ స్టార్ మదర్ మన కాస్ట్లీ స్టార్ చనిపోయాడనుకుని పూజలు జరిపించి వాళ్ళ తమ్ముడికి ఒక చెంబు ఇస్తుంది. ఈ చెంబు తీసుకెళ్లి అందులో కలిపారా అని మనోడు ఏం చేస్తాడు, డైరెక్ట్ చెంబుతో పాటు సముద్రంలోకి ఇసిరేస్తాడు. దాని తర్వాత ఆ ఏరియాలో ఒక బ్లైండ్ ఉమెన్ ఉంటారు, వాళ్ళకి ఒక చిన్న కొడుకు ఉంటాడు. వాడేమో కాట్రాజ్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. సో వాళ్ళ తమ్ముడు నేను చూసుకుంటాను, నా దగ్గరకు వచ్చాను ఒక లెటర్ రాస్తాడు. పోతే దీనికి కాట్రాజ్ కరకర నోమలేస్తాడు. వాడు ఒప్పుకోడు కదా, ఆ పిల్లోడు వాడికి రోజు మసాజ్ చేయాలన్నమాట. సో దీనికి మన హీరో నేనున్నా కదా, నేను వాళ్ళు బాగా పడతా, యాక్చువల్లీ నా పేరుని కాస్ట్లీ స్టార్ నుంచి మసాజ్ స్టార్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తాడు. ఊర్లో అందరూ అనుకుంటా ఏదో అనుకున్నాను కానీ బాగా పడుతున్నావురా, ఆడపడితే నువ్వేదో అనుకోవడం ఏంట్రా, కొంపదీసి నువ్వేమో హోమోసెక్సువలా? ఓకే, మన హీరో కాస్ట్లీయెస్ట్ బట్టలు కొనడానికి కాస్ట్లీయెస్ట్ షాప్కి వెళ్ళి కాస్ట్లీయెస్ట్ కవర్స్ తీసుకొస్తూ ఉండగా ఈ పచ్చయ్యగడు రక్తంతో పడిపోయి ఉంటాడు. దానికి ముందే కాట్రాజ్ ఇచ్చి మసాజ్ చేయరు అంటే ఆ బొండగాడు మసాజ్లో తొక్కలేదు బే, కావాలంటే మా మసాజ్ స్టార్ వచ్చి మసాజ్ చేస్తాడు, అప్పటిదాకా ఆగన్నా మన కాట్రాజ్ వినకుండా ఆ పిల్లని కుట్టేస్తాడు. అలాగే ఆ బచ్చాగడి చుట్టూ ఒక గ్రీజ్ గీసి దీని లోపలికి ఎవడైనా అడుగు పెడితే వాడు నా చేతిలో చచ్చాడురా అని వారిని కూడా ఇస్తాడు. చేతి పిడికలు బిగించగానే కళ్ళ నుంచి కరెంట్ పాస్ అవుద్ది. అరే ప్లీజ్ రా, వద్దురా, లోనికి అడిగెత్తరా, చంపేస్తాడరా, ప్లీజ్ రా. భలే మాట్లాడతారన్నా మీరు. అంటే అటు బెదిరిస్తే బెదిరిపోవాలా, గ్రీజే దాటాలా ఏంటి? మన కాస్ట్లీ స్టార్ లోపలికి అడుగు పెట్టి ఆ బచ్చయ్యని సేవ్ చేసి ఆ కాట్రాజు గారిని కొడుతున్న సమయంలో సముద్రంలో పడిపోతారు. అక్కడ ఇసుకలో కాస్ట్లీ స్టార్ ని కప్పెట్టేస్తాడనమాట కాట్రాజ్. ఆ గ్యాప్ లో మన కాస్ట్లీ స్టార్
చెయ్యిని అలా 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 కదిపి మట్టిలోంచి ఒక సొంబు తీసుకుని కాట్రాజు బుర్ర మీద ఒక్కటేస్తాడు. అంతే, చెరువు ఏ మహానుభావుడు పెట్టాడు, వాడంతే ఎర్రపప్ప ఇంకోడు ఉండడు. ఆ పక్కనే ఉన్న తమ్ముడు ఆ ఎర్రపప్ప నేనేరా అని అనుకుంటాడు. ఆ తర్వాత ఇంకో విలన్ దిగుతాడు ఆ ప్లేస్ లోకి. అక్కడున్న మనుషులందరినీ ఖాళీ చేయించే సమయంలో మన హీరో ఫ్రెండ్ కొంచెం ఓవర్ చేయడంతో ఒక్కటిస్తాడు. అంతే, పడుకుండిపోతాడు మన హీరో ఫ్రెండ్. అత్యూసే కాస్ట్లిస్టర్ వేగంగా పరిగెట్టుకుని వెళ్ళి ఎమోషన్ పండిస్తూ ఉండగా వెనకాల నుంచి ఒకడు గొట్టెలు పట్టుకొచ్చి ఈయనేం చేస్తున్నాడు అని కాసేపు ఆలోచించి నరుకుదాం అనుకునే లోపు మన కాస్ట్లిస్టర్ రివర్స్ లో ఆయన నరికేసి హార్పీ క్యాడ్ లో ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఒక్కటిస్తాడు చూడండి, సెట్ అంతే. దాని తర్వాత మనోడు పెద్ద డౌన్ అయిపోతాడు. పోతే మనోడు డౌన్ అయిన తర్వాత జనాల కష్టాల గురించి పక్కన పెడితే లెజెండ్ సర్వెంట్ షాప్ ఓపెనింగ్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటాడు అనమాట. ఈ టైంలోనే మనోడి మీద ఒకడు అటాక్ చేయడం, దానికి వాళ్ళ తమ్ముడు సపోర్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మన తమ్ముడు కాస్ట్లీ స్టార్ దగ్గరికి వెళ్ళి ఆస్కర్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఏంటి నాకన్నా ఓవర్ చేస్తున్నాడు, సరే మా డ్యాన్లో ఏదో ఉద్యోగం చేసుకునేడు అని అంటాడు. దాంతో మన తమ్ముడు సార్ని ఎప్పటిదాకా ఎర్రపప్పే అనుకున్నాను, కొండెర్రపప్పు అనమాట. అప్పుడే మన విలన్స్ మన కాస్ట్లీ స్టార్ ని కార్ తో సేస్ చేస్తూ ఉంటారు. ఆ చేసింగ్ లో మన కాస్ట్లీ స్టార్ చెవట కూడా పట్టుకుని చంపేస్తాడు విలన్స్ అందరినీ. ఎలా అంటారా, ఏం చెయ్యడు, వాళ్ళ కాళ్ళ గుద్దేసుకొని పడిపోయి చచ్చిపోతారు. ఆ మిగిలిన ఇద్దరిని మన కాస్ట్లీ స్టార్ తన కారులోంచి స్టీరింగ్ వదిలేసి డోర్ ని తన్నితే ఎగిరి ఆడి మీద పడి ఆ డోర్ వేరే వాడి మీద పడి మొత్తం చనిపోతారు. దీని అంతటా వెనకాల కారణం వాళ్ళ తమ్ముడని తెలుసుకుని వాడి దగ్గరికి వెళ్ళి, అరే ఎర్రపప్పని కాదురా కొండెరపప్పని చేసావు, నువ్వు కొండెరపప్పు కాదురా నాయన, అంతకన్నా ఎక్కువ నేనేదో సొల్లు చెప్తే అది నమ్మేసి నాకు ఉద్యోగం వచ్చా నువ్వే సత్వపతీరా అంటే నా తమ్ముడు అని మన కాస్ట్లీ స్టార్ అంటున్న సమయంలో నీ అమ్మ కదురన్నా అమ్మకి ఎప్పుడో ఫోన్ చేసి నీ గురించి మొత్తం చెప్పేస్తా. ఈ క్రమంలోనే మన కాస్ట్లీ స్టార్ మదర్ హాస్పిటల్కి వచ్చి మన కాస్ట్లీ స్టార్ ని చూసి, ఛత్రపతి అంటే అర్థం తెలుసానా నీకు, హిస్టరీ చదువుకున్నావు నువ్వు, అసలు హిస్టరీ చదువుకోకుండా నువ్వేట ఛత్రపతి అయ్యో అని అంటది. అంతే, మన హీరో బయటకు వెళ్ళి 10th క్లాస్ హిస్టరీ టెక్స్ట్ బుక్ కొనుక్కుని చదవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే మన విలన్, అరే ఛత్రపతి ఏడున్నారా నువ్వు, నీ అమ్మ తమ్ముడు నా దగ్గర ఉన్న వాళ్ళు రక్షించుకోవాలంటే నువ్వు పని చేయాలి అని చెప్తాడు. దీంతో మన కాస్ట్లీ స్టార్ ఇంకేదో పెద్ద పనో గొప్ప పనో అనుకుని ఏం చెయ్యాలని అడిగితే, వచ్చి మసాజ్ చేయరా, అసలు నీ పేరు కాస్ట్లీ స్టార్ తీసి మసాజ్ స్టార్ అని పెట్టాలండి కదా. ఇక్కడ సీన్ ఏంట్రా, వాళ్ళ మదర్ ని లాక్ చేస్తావు, ఇంకా ఛత్రపతిని వేసేయకుండా ఆడితో మసాజ్ చేయించుకునే ఫ్యాంటసీ ఏంట్రా, అసలు ఈ సినిమాలో మసాజ్ ఫ్యాంటసీ ఏంట్రా, అసలు ఈ సినిమాలో కాస్ట్లీ స్టార్ బాడీ బిల్డ్ చేసింది మసాజ్ చేయడానికి అన్నట్టు ఉంటది. రేపు పొద్దున వరకు టైం ఎత్తున్నాం, వీళ్ళందరం గాలి చేసి నుంచి పోవాలి, పోకపోతే ఏడుస్తా, గట్టిగా ఏడుస్తా అన్నట్టు వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఇంకా తర్వాత ఏముంది, మన కాస్ట్లీ స్టార్ కి నిమిషం దొరికితేనే గంట సేపు సాగదీస్తాడు. అట్లాంటిది ఒక రోజు దొరికింది, వదులుతాడా. ఆ మొత్తం గ్యాంగ్ ని వేసి పడదొబ్బిన తర్వాత వాళ్ళ మదర్ అప్పుడే వచ్చి, నా కొడుకుని చంపడానికే కదా వచ్చా నువ్వు, నీకు అప్పుడే చెప్పా హిస్టరీ చదువుకోరా, విన్నావా, మళ్ళీ నా కొడుకుని చంపడానికి వచ్చు అన్న టైంలోని మన హీరో శాఖం బయటపడుద్ది. ఏడతరా నీకు ఇది, నిజం చెప్పు, దొబ్బేసా కదా ఒట్టే, స్వచ్ఛమైన మనసు 1000 ఒట్లతో సమానం, కన్ఫామ్ రా, నువ్వు ఇలా తేడా మాట్లాడుతున్నావు అంటే దొబ్బేసావు, నిజంగానే దొబ్బేసావు కదా, ఆగాగే నువ్వు ఎంత తేడాగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు నా కొడుకువే, నువ్వు నా శివవే అని ఫ్యామిలీ మొత్తం కలిసిపోతారు. అని ఫ్యామిలీ మొత్తం కలిసిపోయి మనకి స్వేచ్ఛనిస్తారు. ఇది ఇక్కడికి. ఫిలిం లవర్స్ ఎవరైనా ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్అవుట్ చేయండి, మంచి కంటెంట్ ఉంటుంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.